తర్వాత రాజశేఖర రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏమైపోయింది, ఆయన జనంలో తిరిగేవాడు, ప్లస్ పేదలకి నేరుగా సర్వీస్ అంది. ఇది మీటింగ్ పెట్టడం కాదు, నేరుగా ఉచిత ఇళ్ళు, రేషన్ కార్డు. అసలు అతను ఇచ్చిన రేషన్ కార్డు, అతనే రేషన్ కార్డు ఇచ్చింది నాకు తెలిసి జీవితం. అతను ఇచ్చిన తర్వాత ఎవరు ఇవ్వలేదు మళ్ళీ రేషన్ కార్డులు. ప్రతి ఏరియాలో ఒక స్కూళ్ళల్లో పెట్టేసేసి కాలేజీల్లో అందరం వచ్చి రేషన్ కార్డు తీసుకున్నారు. అప్పుడే కదా మన అందరం రేషన్ కార్డులు తీసుకున్నాం, వైట్ కార్డా పింక్ కార్డా ఇది అన్నటువంటి. కాకపోతే వెరిఫై చేయకుండా ఇచ్చి పడేసారు, అందుకే వైట్ కార్డ్ రేషన్ కార్డులు ఎక్కువైపోయినాయి. అడిగిన వాళ్ళకల్లా ఇచ్చి పడేయమన్నాడు, వెరిఫై చేసి ఇవ్వమన్నాడు, వీళ్ళు వెరిఫై చేయకుండా కూడా ఇచ్చి పడేశారు. అన్నీ వెరిఫై చేయాలంటే కష్టపడేసేసి అట్లాగా రేషన్ కార్డులు వచ్చినాయి ఫస్ట్ అతను. అలాగా అందరూ 5 కోట్ల, అప్పుడు 4 కోట్లు అనుకుందాం పబ్లిక్, 4 కోట్ల మంది వెళ్ళారుగా అక్కడికి ఫోటోల కోసం. ప్రభుత్వ సర్వీస్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఆ తర్వాత తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా మన ఇంటికి వచ్చింది. ఆరోగ్యశ్రీ నేరుగా మనం హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గురుకల్ప ఇళ్ళు నేరుగా సదుపాయం పబ్లిక్. ఈ సంస్కరణ దాటింది ఖచ్చితంగా. అలాగే మీ సేవని ఈ సేవ అని మార్చి అతను అద్భుతంగా చేసుకొచ్చాడు. ఎక్కడికక్కడ సర్వీసెస్ అనేటటువంటిది ఆఫీసులకు వెళ్లకుండా డైరెక్ట్గా అందడం, అది చంద్రబాబు గారు పెట్టారు మీ సేవని, కానీ అక్కడ స్టార్టింగ్ టైం అది. ఈయన దాన్ని ఈ సేవగా మార్చి ఇంకా అద్భుతం చేసుకొచ్చాడు దాన్ని. దాని అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అక్కడ.